సో హలో గైస్, వెల్కమ్ టు మిస్టర్ కానీ ఫార్టీస్. ఇవాళ వచ్చేసి మీ ముంగటికైతే ఒక కొత్త వీడియోతో అయితే వచ్చేసిన. ఇవాళ వచ్చేసి మన వీడియో ఏంటంటే, ఇవాళ నేనైతే చంద్రుతికి వచ్చేసిన. ప్రజెంట్ అయితే ఇక్కడ టాప్ 5 అంటే గణేష్ విగ్రహాలు అయితే ఒక టాప్ 5 లోనే అయితే ఒక విగ్రహాలు అయితే ఉన్నాయి, 5 విగ్రహాలు అయితే. అవి ఏంటి ఏమేమి చూతూ అంటే ఎక్కడికి వెళ్ళి తెచ్చిర్రు, ట్రాన్స్పోర్టింగ్ అనేది అయితే మీకైతే అది మొత్తం డీటెయిల్స్ అయితే అంటే అలా అడిగైతే మీకు చెప్పేస్తా. వీడియోని అయితే మొత్తం చూడుర్రి, ఎక్కడ కూడా స్కిప్ చేయకూరి. అంతేకాకుండా వీడియో చాలా చేసే ముందు, మీరైతే చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక నా ఛానల్ కొత్త అయితే లైక్ చేయరు, షేర్ చేయరు. అంతేకాకుండా నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయరు. ఇప్పుడైతే మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. గాయస్, మనం వచ్చేసి అయితే ఇలా చంద్రుతి టాప్ 1 లో ఉన్న గణేష్ దగ్గరకి అయితే వచ్చేసినాం. బ్రో మీ పేరు? రాజు. మీ పేరు? మణితేజ. మీ పేరు? అభి. అభి. బ్రో మీ యూత్ పేరు వచ్చేసి? ఎన్సీ లయన్స్ యూత్. ఎన్సీ లయన్స్ యూత్. ఎన్సీ లయన్స్ యూత్. బ్రో దాదాపు మీరు పెట్టబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 7. 7 సంవత్సరాలు అవుతుంది. 7. దాదాపు మీ యూత్ ఎంత మంది ఉంటారు బ్రో? దాదాపు 40-50 మంది ఉంటారు. గణేష్ ఎక్కడి నుంచి తెస్తారు బ్రో? ప్రతిసారి అక్కడ నుంచి తెస్తారా బ్రో? దాదాపు మీ దగ్గర స్పెషల్ ఏంటి, అంటే స్పెషల్ థీమ్ ఏంటి మీ దగ్గర? అంటే ప్రతి గణపతి కాడ స్పెషల్ ఒకటి ఉంటది. ఒకళ్ళు లైటింగ్ గాని, కొన్ని కార్యక్రమాలు గాని అట్లా కొన్ని ఉంటాయి. అన్ని స్పెషల్ మన దగ్గర. మీ దగ్గర మాక్సిమం అన్ని స్పెషల్. టాప్ 1 లో చంద్రుతిలా కంపల్సరీ. ఓకే, మీకు గణేష్ వచ్చి ఎవరైనా దాతనా లేకపోతే మీరేనా? దాతలు, స్పాన్సర్స్. బ్రో మీ యూత్ లో 7 సంవత్సరాల నుంచి గణపతి పెడుతురు. మీరు అందరూ ఎట్లుంటారు అంటే గణపతి పెట్టినప్పుడు కొన్ని చోట్ల ఏమైతే అంటే లొల్లిలు కానీ గొడవలు కానీ అట్లా అయితే మీ దగ్గర ఎట్లుంటది? అందరం ఐకమత్యంగా ఉంటారు. ప్రజెంట్ అయితే ఐకమత్యంగా అందరూ ఉంటారు. ఇంకా మీ దగ్గర వచ్చేసి గణపతి చూసుకుంటే మస్తు అంటే మస్తు హైట్ ఉంది. ఇది వచ్చేసి దాతలా లేకపోతే మీరేనా? దాతలు ఉన్నారు. గణేష్ ఎక్కడి నుంచి ఇస్తారు బ్రో? కోర్ట్ల. దాదాపు ఎన్ని ఫీట్లు ఉంటుంది? 17 ఫీట్లు హైయెస్ట్. ఓకే బ్రో, చూసిరు కదా, మనకైతే ఇక్కడ స్పెషాలిటీ అయితే చెప్పిరు. మనమైతే వీలైతే లాస్ట్ రోజు వచ్చేసి ఇక్కడ అయితే మనం ప్రోగ్రామ్ అయితే మొత్తం ఫుల్ కవర్ చేసేద్దాం. గాయ్స్, ఇప్పుడు వచ్చేసి మనము బజరంగ్ దళ్ యూత్ దగ్గరకి అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే ఒకసారి అన్నని అయితే అడుగుదాం. బ్రో మీ పేరు? నిఖిల్. మీ యూత్ పేరు వచ్చేసి? బజరంగ్ దళ్. షార్ట్ కట్ ఏమై ఉందా? BYC. మీ యూత్ లో ఎంత మంది ఉంటారు బ్రో? అప్సరమెంట్లీ ఒక 30 మెంబర్స్ ఉంటారు. 30 మెంబర్స్ ఉంటారు. ఆగమనం ఏమైనా స్పెషల్ ఉంటుందా మీ దగ్గర? ఏమైనా స్పెషల్ ఉంటుందా? పోయినాడు స్పెషల్ ఉంటుంది. అంతేకాకుండా మీకు ఏమైనా స్పెషల్ ఉంటుంది ఇక్కడ? కుంకుమ పూజ అన్నదానం ఉంటదా? భజన కార్యక్రమం ఉంటది. గణపతి ఎక్కడి నుంచి తెచ్చారు బ్రో? కొట్ల. దాతనా లేకపోతే? దాతనే. ఇంకా మీ యూత్ లో మీరు అందరు ఎట్లుంటారు బ్రో? అంటే ఐకమత్యం కానీ సోదర భావంతో ఉంటారు. ఓకే. ఇంకా బ్రో మీ దగ్గర స్పెషల్ అంటే అన్నదానం, కుంకుమ పూజ, ఇంక ఇలాంటివి కాక నైట్ కూడా ఇక్కడ అక్కడ దాని ఆడడానికి వస్తారు. దాదాపు ఒక 50 మంది దాకా వస్తారు. 50 మంది దాకా వస్తారు. అదే స్పెషల్ అంటారు. అదే మొత్తం మా చంద్రుతి మొత్తం చుట్టుపక్కల ఇక్కడ మా దగ్గర ఉన్నంత మంది ఎక్కడ ఉండరు. బ్రో దాదాపు మీరు ఎన్ని ఇయర్స్ అవుతుంది గణపతి పెట్టి? ఇక్కడ అంతకుముందు అన్నోళ్ళు పెట్టేటోళ్ళు. మేము వాళ్ళు ఒక 2015 పెట్టారు. మేము 2020 లో మేము ఇక్కడ పెట్టడం మేము స్టార్ట్ చేస్తాం. మీరు కంటిన్యూ చేస్తారు? ఇంకా మేము కంటిన్యూ చేస్తున్నాం. వాళ్ళు పెట్టి బయట అన్న వాళ్ళను మీద ఒకటే యూత్ లేకపోతే చేంజ్? అంటే వాళ్ళు అంటే మేము అందరం అప్పుడు అందరం లేమన్నాడు, కొలాబరేషన్ లేదన్నాడు. మేము అందరం ఇప్పుడు కొలాబరేషన్ అయినామన్నట్టు వాళ్ళు మేము కలిపి పెడుతున్నాం. అన్న వాళ్ళు మీరు కలిపి పెడుతున్నారు. ఓకే గాయస్, మొత్తానికి అయితే చూసిరు కదా. అంటే ఇక్కడ గ్రూప్ లోనైతే నిఖిల్ అనే అంటే అన్ననైతే మనకైతే ఇంటర్వ్యూ అయితే ఇచ్చేసింది, అంటే ఎక్స్ప్లెయిన్ చేసేసింది అన్నట్టు మనం అడిగిన క్వశ్చన్లకి అయితే. ఇక్కడ వచ్చేసి బజరంగ్ దళ్ యూత్ అట. అంటే అన్న వాళ్ళు పెట్టేవాటి దాదాపు ఒక 15 ఇయర్స్ అంటే అట్లా అన్న వాళ్ళు పెట్టేసిరట. అప్పటి నుంచి 2015 నుంచి మధ్యాల నుంచి అన్న వాళ్ళు అయితే కంటిన్యూ చేస్తురట. మనమైతే బ్యాక్ సైడ్ అయితే చూసుకోవచ్చు. అన్న వాళ్ళు అయితే కొట్ల నుంచి అయితే గణేష్ అయితే తెప్పించిరట. ఇక్కడ పోయేనాడు గానీ వచ్చినాడు ఆగమనం గానీ ఇక్కడ స్పెషల్ అట. అంతేకాకుండా ఇక్కడ భజన కార్యక్రమాలు మరిన్ని అలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేపడతారు, అంటే చేస్తారట. సరే, ఇప్పుడైతే మనం గణపతి అయితే చూసుకొని ఇంకొక నెక్స్ట్ గణేష్ దగ్గరికి అయితే వెళ్దాం ఇప్పుడు మనం అయితే. సో గాయస్, ఇక్కడ వచ్చేసి మనకైతే అంటే రెయిన్బో యూత్ దగ్గర స్పెషల్ ఇంకో స్పెషల్ ఏంటంటే మనకు గణపతి ఉత్సవాలు అంటే జరుపుకోవడానికి కారణమైన బాల గంగాధర్ తిలక్ ఫ్లెక్సీ అయితే ఇక్కడ అంటే మనం ఎక్కడ కూడా చూడకుండా బాల గంగాధర్ తిలక్ ఫ్లెక్సీ అయితే ఇక్కడ అయితే అవైలబుల్ ఉంచిరు అన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఇంకొక స్పెషల్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. సో అన్న మీ పేరు వచ్చేసి? శశికుమార్. అన్న మీ పేరు? రాంప్రసాద్. అన్న మీ పేరు? ప్రభాకర్. తిరుపతి. అన్న మీ యూత్ పేరు వచ్చేసి? రెయిన్బో యూత్. అన్న మీ దగ్గర వచ్చేసి స్పెషల్ అంటే గో పూజ కార్యక్రమం ఉంటది, కుంకుమ పూజ కార్యక్రమం ఉంటది,
భజన కార్యక్రమం ఉంటది, అన్నదాన కార్యక్రమం, 4 కార్యక్రమాలు కంపల్సరీ చేస్తాం ప్రతి సంవత్సరం. కార్యక్రమాలు ఉంటాయి. అన్న దాదాపు మీ యూత్ లో ఎంత మంది ఉంటారు అన్న? 25 మంది ఉంటారు. 25 మంది ఉంటారు. అన్న మీ యూత్ లా అంటే మీ యూత్ ఎన్ని సంవత్సరాల నుంచి గణపతి పెడుతున్నారు అన్న? 14 సంవత్సరాలు. 14 సంవత్సరాల నుంచి పెడుతున్నారు. అన్న 14 సంవత్సరాల నుంచి మీరు అందరు ఐకమత్యంగా ఉన్నారా? అంటే కొలాబరేట్ మంచిగా అందరం ఐకమత్యంగానే ఉన్నాం. 14 సంవత్సరాలు 14 సంవత్సరాలు 14 సంవత్సరాల నుంచి గణపతి పెడుతున్నాం. 14 సంవత్సరాలు ఐకమత్యంగా సేవా కార్యక్రమాలు కూడా ముందు ఉంటాం. ముందు ఉంటారు. ఓకే అన్న, మీరు గణపతి ఎక్కడి నుంచి తీసుకొస్తారన్న? కురుట్ల, ప్రతి సంవత్సరం కురుట్ల నుండి తీసుకొస్తాం. ప్రతి సంవత్సరం కుట్ల నుంచి తీసుకొస్తారు. గాయస్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు అయితే మనం రెయిన్బో యూత్ గణేష్ దగ్గరనే ఉన్నాం. ఇక్కడ వచ్చేసి మనం అయితే అన్న వాళ్ళు అయితే దాదాపు 14 సంవత్సరాల నుంచి అయితే గణపతి పెడుతురట. ఇక్కడ స్పెషల్ అయితే ఇదే అనుకోవచ్చు. మనం అయితే 14 సంవత్సరాల నుంచి ఒక్క గొడవ లేకుండా అంటే ఐకమత్యంగా అందరూ అయితే గణపతి అయితే పెడుతురంట. ఇది వచ్చేసి కొట్ల నుంచి ప్రతి సంవత్సరం గణేష్ అయితే అక్కడ నుంచి తెస్తారంట. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి స్పెషల్ అయితే కుంకుమ పూజ, అన్నదానం ఇలాంటి మరెన్నో ఉంటాయంట. అంటే ఇక్కడ అన్న వాళ్ళ దగ్గర అయితే. సో ఇప్పుడు మనం వచ్చేసి ఇంకొక గణేష్ దగ్గర అవుతున్నాం. బ్రో మీ పేరు? వినీత్. వినీత్. మీ యూత్ పేరు వచ్చేసి? రాజాన యూత్. దాదాపు మీరు ఎన్ని ఇయర్స్ నుంచి పెడతారు? 15 ఇయర్స్ నుంచి పెడతారు. దాదాపు మీ యూత్ లో ఎంత మంది ఉంటారు? 20 మంది ఉంటారు. సో మీ 20 మంది అంటే ఐకమత్యంగా ఉంటారా? అంటే ఏ విధంగా ఉంటారు మీరు? చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మీ దగ్గర స్పెషల్ ఏంటి బ్రో? అంటే థీమ్, మీ దగ్గర స్పెషల్ థీమ్ ఏంటి? ఏదైనా చేయగలుగుతాం. గాయస్ మనం వచ్చేసి ఇప్పుడైతే రాజాన యూత్ దగ్గర అవుతున్నాం అన్నట్టు. ఇక్కడ వచ్చేసి వీళ్ళు దాదాపు 15 సంవత్సరాల నుంచి ఫ్రెండ్లీగానైతే గణేష్ అయితే మెయింటైన్ చేసుకుంటూ 15 సంవత్సరాల నుంచి గణేష్ అయితే పెడుతురంట. వీళ్ళు వచ్చేసి ప్రతి సంవత్సరం కుర్ట్ల నుంచి అయితే తీసుకొస్తారంట గణేష్ అయితే. ఈసారి అయితే మనకు చూసిరుగా మండపం కన్నా హైట్ అయితే తెచ్చేసారు. గణేష్ వచ్చేసి 14 ఫీట్లు అన్నట్టు. గాయస్ చూసిరుగా మనకైతే టాప్ 5 గణేష్లు అయితే చూపించినా కదా. ఇప్పుడు వచ్చేసి మనం అయితే నెక్స్ట్ అయితే వెమ్లాడ వీడియోస్ అయితే చేసేద్దాం.